ఇప్పటికే క్రైస్తవ్యం పరువు నడిబజారుకి వచ్చింది. అవును. ఇప్పటికే కాదు. అప్పుడు ప్రవీణ్ పగడాలన్న చనిపోయినప్పుడు కూడా అసలు మీరు కనీసం బయటకు కూడా రాలేదు. అసలు కెమెరా ముందు మాట్లాడలేదు. ఇది పగిలిందా పగడాల అసలు ఆ వీడియోకి మీరు రియాక్ట్ అవ్వలేదు. భిక్షం అంటే అడుక్కునేది, అడుక్కుంటే వచ్చేది. కానుక అంటే దేవుడు వారిని ప్రేరేపిస్తే మనకిచ్చేది. రాజ్ ప్రకాష్ పాలన్న ఎక్కడ కూడా చర్చికి స్థలం లేదు, స్థలం కొనాలి, కానుక ఇవ్వండి అని ఎక్కడ అడగాలి. దేవుడి దగ్గర నుండి వచ్చేదంటే ఆ రిజల్ట్ ఎట్లుంటుందో మొన్న రీసెంట్ కాన్ఫరెన్స్ చూసి నేర్చుకో ఒకసారి. దేవుడి సహాయం లేకపోతే యూట్యూబ్లో వీడియోలు చేసి ఇట్లా చర్చి కట్టాలనుకుంటున్నాం ఏంటి తోచినంత సహాయం చేయండి అని రీసెంట్గా ఒక వీడియో వచ్చింది కదా. సో అట్లా ఉంటుంది, అది అడుక్కోవడం. ఎందుకు వెళ్తున్నారు యూత్ దేనికి అట్రాక్ట్ అవుతారు? ఎంటర్టైన్మెంట్కి అట్రాక్ట్ అవుతారు. ఈరోజు వాక్యం చెప్పే వాళ్ళకి ఆదరణ లేదు. వాక్యాన్ని వాక్యంలా చెప్తే ఆదరణ ఉంటుంది. ప్రవీణ్ బగడాలన్న చనిపోయిన సిచ్యువేషన్లో మిమ్మల్ని విజయవాడ ఒక మీటింగ్కి ఇన్వైట్ చేస్తే మీరు వాక్యం చెప్పకుండా ఏం చెప్పారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏదో బలపరుస్తారని వాక్యాన్ని పిలిస్తే ఆ పాస్టర్ అట్లా అంటాడు, ఈ పాస్టర్ ఇట్లా అంటాడు, ఇవన్నీ వాళ్ళకెందుకు? నువ్వు ఇట్లాంటి వాక్యాలు చెప్పడం మానేస్తే నీకు కూడా ఆదరణ దొరికిద్ది.